ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్లో బ్లాక్స్లో ఎస్ బ్లాక్ బి బ్లాక్ కంప్లీట్ చేసుకున్నాం. టుడే సెషన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో రైట్ an essay of SPD and F black ఎలిమెంట్స్లో మనం ఎస్ బ్లాక్ అండ్ పి బ్లాక్ కంప్లీట్ చేసుకున్నాం. సో టుడే డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని కంప్లీట్ చేసుకున్నాం. డి బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ సో అన్ని రోమన్స్గా ఉంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. సి ఇద్దాం స్టూడెంట్స్, అది ఏబీగా ఇచ్చుకోండి, మార్చుకోండి. ఏబి ఇది సిగా. సో ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ differentiating electron the elements in which differentiating electron enters into penultimate n-1d sublevel. n-1d sublevel లో దాన్ని మనం పెనల్టిమేట్ షెల్ అంటాం. sublevel are called d block elements. సో ఇవి డి బ్లాక్ ఎలిమెంట్స్ ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. ఇవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి అంటే ఎస్ బ్లాక్ కి పి బ్లాక్ కి మధ్యలో ఉంటాయి. దీస్ ఎలిమెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ సెకండ్ పాయింట్ గా రాస్తున్నాను. These elements are placed in between S and P block elements. So it has 10 groups. That is from 3v2, 7b, 7b, comma 8, Mr. 8b కూడా అనుకోవచ్చు. 8 it contains 3 vertical columns. అంటే దీంట్లో మళ్ళీ 3 సబ్ గ్రూప్స్ గా ఉంటాయి. అలానే 1b and 2b, 1b and 2b. General electron configuration of D block is D block element C is అనొచ్చు. D block is n-1 D 1 to 10 ns 1 to 2 S కి P కి మధ్యలో ఉంటాయి. ఎస్ బ్లాక్ కి పి బ్లాక్ కి మధ్యలో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నేను 3b ఎలిమెంట్స్ చెప్తున్నాను. సో 3b ఎలిమెంట్స్లో మనకి స్కాండియం, ఎట్రియం, లాంథనం, యాక్టినం. సో స్కాండియం
ఎట్రియం, ల్యాంథనం, యాక్టినం. సో 3B నుంచి సో 7B ఉంటాయి. 8లో 3 వర్టికల్ కాలమ్స్ ఉంటాయి. అలానే 1B 2B. ఇక్కడ మనం స్కాండియం చూసుకున్నట్టయితే స్కాండియం మనకు తెలుసు కాబట్టి సో స్కాండియం అటామిక్ నెంబర్ 21గా ఉంటుంది. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా రాసుకోవచ్చు? ఎగ్జాంపుల్లో స్కాండియం 21 electron configuration argon 4s2 3d1 argon 4s2 3d1. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్గాన్ 18 కాబట్టి సో 1s2 2s2 2p6 3s2 3p6 అన్నమాట. అంటే 1s2 2s2 2p6 3s2 3p6. అలానే 3d 4d. సో ఇక్కడ సో ఇక్కడ 3s 3p 3dగా రాసుకుంటే ఇది 4sగా ఉంటుంది. సో ఇక్కడ పెనల్టిమేట్ షెల్ అంటాం. సో దీంట్లో పెనల్టిమేట్ షెల్ లేదంటే సో లాస్ట్ షెల్ని వ్యాలెన్సీ షెల్ అంటాం. వ్యాలెన్సీ షెల్ అంటాం. ఈ వ్యాలెన్సీ షెల్కి బిఫోర్ ఉన్న షెల్, ముందున్న షెల్ని పెనల్టిమేట్ షెల్ అంటాం. దీని ముందున్న షెల్ని ఏమంటాం స్టూడెంట్స్? పెనల్టిమేట్ షెల్. n-1 into d. సో వ్యాలెన్సీ షెల్ని ఎనగా రాసుకుంటే దాని ముందు షెల్ n-1 అయింది. సో లాస్ట్ ఎలక్ట్రాన్ n-1 dలో పెనల్టిమేట్ షెల్లో ఎంటర్ అయింది అనమాట. సో ఎగ్జాంపుల్ స్కాండియంలో చూసుకున్నాం. సో స్కాండియంలో చూసుకున్నట్టయితే సో ఇది 1s2, ఇది 2s2 2p6, ఇది k షెల్, l షెల్, m షెల్, n షెల్ అనమాట. సో లాస్ట్ ఎలక్ట్రాన్ సో వ్యాలెన్సీ షెల్ కంటే ముందు షెల్లో పెనల్టిమేట్ షెల్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది కాబట్టి దాన్ని మనం సో ఏమంటాం? డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ద ఎలిమెంట్స్ in which differentiating electron enters into penultimate n-1 d sublevel are called d block elements. These elements are placed in between s and p block elements. It has 10 groups, that is from 3b to 7b. అలానే 8లో 3 వర్టికల్ కాలమ్స్ ఉంటాయి. వాటిని 1b and 2b గా రాసుకుంటాం. 1b and 2b. General electron configuration of d block is n-1d 1 to 10, ns 1 to 2, ns 1 to 2 గా రాస్తాం. సో అలానే d block elements consist of 4 series of elements 3d 4d 5d 6d. సో వాటిని డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సో d block elements నెక్స్ట్ పాయింట్ consist of 4 series of elements. It has 4 series of elements. It has 4 series of elements. 4 series of elements. Each series contain 10 elements. Each series contains 10 elements. ఒక్కొక్క సిరీస్లో మళ్ళీ 10 ఎలిమెంట్స్ ఉంటాయి. contain 10 elements. 10 elements. ఒక్కొక్క సిరీస్లో 10 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ సిరీస్ దాంట్లో 3D సిరీస్ 4D 5D 6D సిరీస్ ఇన్కంప్లీట్గా ఉంటాయి స్టూడెంట్స్. సో ఇట్ హ్యాస్ 4 సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈచ్ సిరీస్ కంటెంట్ 10 ఎలిమెంట్స్. ఒక సిరీస్లో 10 ఎలిమెంట్స్గా ఉంటాయి. సో దీని కంటిన్యూషన్గా సిరీస్ని మనం డిస్కస్ చేసుకుందాం. 3D సిరీస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? ఇట్ హ్యాస్ 4 సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈచ్ సిరీస్ కంటెంట్ 10 ఎలిమెంట్స్ except 6D series. Except 6D series. Then continuation students. So first మనం 4 series of elements లో 3D series. 3D series.
from scandium Z is equal to 21 to scandium to zinc Z is equal to 30 in the fourth period. Account of students ఇది fourth period. సో ఇక్కడ మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో 3Bని మనం స్కాండియం, ఎట్రియం, లాంథనమ్, యాక్టినం గా రాసాము. సో ఇది 21 గా ఉంటుంది అటామిక్ నెంబర్ 21 అటామిక్ నెంబర్. సో అలానే 2B 1B 2B జింక్, cadmium, mercury, జింక్, cadmium, mercury ఇది ఇన్కంప్లీట్ గా ఉంటుంది అనమాట, ఇన్కంప్లీట్ సిరీస్. సో దీన్ని మనం 3D సిరీస్ గా గుర్తుపెట్టుకోవచ్చు. 3D 4D 5D 6D సిరీస్ ఇన్కంప్లీట్ గా ఉంటుంది. సో ఇలా మీరు ఈ సిరీస్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. 3B సిరీస్ని. సో లాస్ట్ సిరీస్ 2B. సో మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి 3B నుంచి 7B 8లో 3 వర్టికల్ కాలమ్స్ ఉంటాయి. అలానే 1B 2B. సో 3D సిరీస్ ఇది స్కాండియం టు జింక్ అనమాట. అలానే 4D సిరీస్ ఎట్రియం టు కాడ్మియం ఇది 3D సిరీస్ అనేది 4th పీరియడ్లో ఉంటుంది. సో అలానే 4D సిరీస్ ఫ్రమ్ ఎట్రియం, నేను సింబల్ రాస్తున్నాను, ఎట్రియం Z is equal. సో మీరు కావాలంటే ఇలా గుర్తుపెట్టుకో 21 + 9 లేదంటే ఇంక్లూడింగ్ 21 10 అనమాట. 10 యాడ్ చేసుకోవచ్చు. 21 + 10 లేదా 20 + 10 30 లేదా 21 + 9 30. సో ఎట్రియం 39 ఉంటుంది. టు ఎట్రియం టు కాడ్మియం Z is equal. సో 39కి 9 యాడ్ చేసుకోండి 48 అంటే 10 యాడ్ చేయాలి. సో 10 యాడ్ చేయాలంటే సో మనం 39 + 39 కూడా యాడ్ చేయాలి. 39 నుంచి 48 వరకు అయితే 10 ఎలిమెంట్స్గా ఉంటాయి, 10 వస్తుంది. లేదు 9 యాడ్ చేసుకుంటే సరిపోయింది. ఇన్ ద ఫిఫ్త్ పీరియడ్ ఫిఫ్త్ పీరియడ్లో ఉంటుంది అన్నమాట. సో అలానే 5D సిరీస్ ఫ్రమ్ సిరీస్లో రాయాలంటే ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. లాంథనం ఫ్రమ్ లాంథనం Z is equal to ఎంత స్టూడెంట్ 57. సో లాంథనం తర్వాత హాఫ్నియం వస్తుంది స్టూడెంట్స్. ఇక్కడ లాంథనం నుంచి మనకి లాంథనైడ్స్ వస్తాయి కాబట్టి ఈ 5D సిరీస్ని సో లాంథనం రాశాను. తర్వాత హాఫ్నియం సో హాఫ్నియం 58 to 71 వరకు లాంథనైడ్స్ ఉంటాయి. హాఫ్నియం అనేది 72 ఉంటుంది. అటామిక్ నెంబర్ ఎంత ఉంటుంది స్టూడెంట్స్ 72. టు హాఫ్నియం టు మెర్క్యూరీ Z is equal to 80 in the sixth period. సిక్స్త్ పీరియడ్లో ఉంటాయి. సో ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లాంథనం 57. సో 57 అంటే లాంథనైడ్స్ మనకి 58 నుంచి 71 వరకు ఉంటాయి కాబట్టి ఆ నెక్స్ట్ ఎలిమెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. హాఫ్నియం Z is equal to 72 to mercury 80 in the 6th period. అలానే 6D సిరీస్ సో 6D సిరీస్ అనేది యాక్టినం రాస్తున్నాను. ఫ్రమ్ యాక్టినం సో యాక్టినం ఎంత ఉండదు స్టూడెంట్స్. సో లాంథనైడ్స్ సో 58 యాక్టినం
ఎంత ఉంటుంది? Z ఈజ్ ఈక్వల్ టు 89 అనమాట. 89. యాక్టినైడ్స్ 90 to 103 అంటాం. సో యాక్టినం 89తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇన్కంప్లీట్ సిరీస్ ఫ్రమ్ యాక్టినం Z ఈజ్ ఈక్వల్ టు 89. ఇన్కంప్లీట్ సిరీస్ in the seventh period. లాస్ట్ పీరియడ్ అనమాట. మనకి పీరియాడిక్ టేబుల్లో మొత్తం చూసుకున్నట్టయితే 7 పీరియడ్స్ గాను 18 గ్రూప్స్గా ఉంటాయి. సో ఇది 7th పీరియడ్లో ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఇవి సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్. సో తర్వాత డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆఫ్ ప్రాపర్టీ డిస్కస్ చేసుకుందాం. సో దీన్ని ఎడిట్ చేస్తున్నాను నేను. సో ఇట్ హ్యాస్ 4 series of elements. Each series contain 10 elements except 60 series. So 3D series from scandium that is equal to 21 to zinc in the 4th period. 4D series from yttrium that is equal to 39 to cadmium that is equal to 48 in the 5th period. 5D series from lanthanum 57 hafnium that is equal to 72 to mercury in the 6th period. 60 series from actinum that is equal to 89. సో ఇది ఇన్కంప్లీట్ సిరీస్గా ఉంటుంది 7th పీరియడ్లో. సో మొత్తం 118 ఎలిమెంట్స్లో చివరి ఎలిమెంట్స్ అనమాట ఇవి. సో ఇన్కంప్లీట్ సిరీస్గా ఉంటుంది. సో అలానే ప్రాపర్టీ డిస్కస్ చేసుకుందాం. సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఎస్కి పీకి మధ్యలో ఉంటాయి కాబట్టి ఇవి హార్డ్ అండ్ హెవీ మెటల్స్గా ఉంటాయి. మెల్టింగ్ పాయింట్స్ అనేవి, బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఒక్కోసారి ఇది షార్ట్గా కూడా అడగచ్చు. ప్రాపర్టీస్ కూడా ఇంపార్టెంట్. డి బ్లాక్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్. సో ఇవి ఎలా ఉంటాయంటే ఇట్ హ్యాస్ హెవీ అండ్ హార్డ్ అండ్ హెవీ మెటల్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ are hard and heavy metals. It has high melting and boiling points. High melting point and boiling points. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్గా ఉంటాయి. ఎందుకంటే హార్డ్ అండ్ హెవీ మెటల్స్గా ఉంటాయి కాబట్టి వాటికి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. ఇట్ హ్యాస్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. They exhibit colored ions. Colored ions in aqueous solution. Aqueous solution లో కలర్డ్ అయాన్స్ గా ఉంటాయి. మీ ఇష్టం, ప్రాపర్టీస్ రాస్తే రాయొచ్చు, రాస్తే రాయకపో. సో మీకు సపరేట్గా అడిగితే సో రాయండి స్టూడెంట్స్. సో దే ఎగ్జిబిట్ కలర్డ్ అయాన్స్ ఇన్ యాక్వియస్ సొల్యూషన్. అలానే సో వేరియబుల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ హార్డ్ అండ్ హెవీ మెటల్స్. ఇట్ హ్యాస్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఇట్ హ్యాస్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. దే ఎగ్జిబిట్ కలర్డ్ అయాన్స్ ఇన్ యాక్వియస్ సొల్యూషన్. అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి సో వీటికి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. దే షో పారా అండ్ ఫెరోమాగ్నెటిక్ ప్రాపర్టీస్. సో దే ఫార్మ్ ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్. దే హ్యావ్ catalytic యాక్టివిటీ. దే ఫార్మ్ ఎల్ఐస్గా ఉంటాయి. బ్రాస్, బ్రాంజ్, గన్ మెటల్స్ వాటిలో ఇనిషియేట్ మిక్చర్స్ అనమాట.
రెండు కానీ అంతకంటే ఎక్కువ మెటల్స్ కానీ మెటలైట్స్ కానీ ఇన్వాల్వ్ అవుతాయి. దే ఫార్మ్ alloys. అలానే దే హ్యావ్ catalytic activity. They have catalytic activity. వీటికి ఈ ఎలిమెంట్స్ అనేవి కెటలిస్ట్గా యాక్ట్ అవుతాయి అన్నమాట. చాలా ఎలిమెంట్స్ నికెల్, ప్లాటినం, పెలాడియం ఈ ఎలిమెంట్స్ అన్నమాట. డి బ్లాక్ ఎలిమెంట్స్ చాలా కెటలిస్ట్గా యూజ్ చేస్తారు. దే షో para and ferromagnetism. Para and ferromagnetism లేదంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పొచ్చు. సో అలానే దే ఫార్మ్ ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్. ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ కూడా ఫామ్ చేస్తాయి. సో బోరాన్, నైట్రోజన్, స్మాల్ ఎలిమెంట్స్ మొత్తం ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. డీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి హార్డ్ అండ్ హెవీ మెటల్స్గా ఉంటాయి. ఇట్ హ్యాస్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఇట్ హ్యాస్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. దే ఎగ్జిబిట్ కలర్డ్ ions in aqueous solution. They form alloys. They have catalytic activity. They show para and ferromagnetic properties లేదంటే magnetism. They form interstitial compounds. వీటికి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి సో ఇవి కలర్డ్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఇవన్నీ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో డి బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఏ బ్లాక్ ఎలిమెంట్స్ని డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. ఏ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఏ బ్లాక్ elements. The elements in which differentiating electron enters into anti-penultimate n-2 anti-penultimate n-2f subshell are called a black elements. సో ఇక్కడ మనకి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది యాంటీ పెనల్టిమేట్ షెల్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అటామిక్ నెంబర్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న షెల్స్ అనేవి ఇలా ఉంటాయి. సో షెల్స్ అనేవి ఇలా ఉంటాయి. ఈ షెల్స్లో దీన్ని వ్యాలెన్సీ షెల్ అన్నాం. ఇవన్నీ వ్యాలెన్సీ షెల్. దీని ముందు ఉన్నది పెనల్టిమేట్ షెల్ n-1d పెనల్టిమేట్ షెల్. ఇంకా ముందున్నది దానికంటే ఇంకా ముందున్నది n-2f. దీన్ని మనం యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటాం. సో న్యూక్లియస్కి ఇంకా దగ్గరగా ఉంటుంది యాంటీ పెనల్టిమేట్ షెల్ అన్నమాట. సో ఎలక్ట్రాన్ అనేది యాంటీ పెనల్టిమేట్ షెల్లోకి ఎంటర్ అయింది. ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ యాంటీ పెనల్టిమేట్ n-2f subshell are called a black elements. సో యాంటీ పెనల్టిమేట్ షెల్, లాస్ట్ షెల్ని వ్యాలెన్సీ షెల్ అంటాం. దాని ముందున్న షెల్ని సో పెనల్టిమేట్ షెల్ n-1d. డి బ్లాక్లో ఎలక్ట్రాన్ పెనల్టిమేట్ షెల్లోకి ఎంటర్ అయింది. సో ఏ బ్లాక్లో యాంటీ పెనల్టిమేట్ షెల్లోకి ఎంటర్ అయింది. సో దీస్ ఎలిమెంట్స్ ఆర్ ప్లేస్డ్ బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. ఏ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్
bottom of the periodic table. These elements are placed bottom of the periodic table. Bottom of the periodic table. Periodic table lo bottom lo untayi students. So it has dintlo kuda it has two series of elements. It has two series of elements ga untayi. Two series of elements. Each series contain 12 elements. ఒక series లో ఎన్ని elements ఉంటాయి? Each series contain 14 elements. 14 elements students. Each series contain 14 elements గా ఉంటాయి. ఒక్కొక్క series లో 14 elements గా ఉంటాయి. సో అలానే ఆ సిరీస్ ఏంటంటే సో 4f సిరీస్ ఇంకోటి 5f సిరీస్. ఈ 4f సిరీస్ని మనం లాంథనైడ్స్ అంటాం. ఫ్రమ్ సీరియం లాంథనం 57 వస్తుంది. సీరియం Z is equal 58 to cerium to lutetium Z is equal to 71. So cerium to lutetium. So cerium నుంచి lutetium 14 elements గా ఉంటాయి. బాటమ్ లో ఉంటాయి. బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ లో. సో ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సిరీస్ ఆర్ కాల్డ్ సో లాంథనైడ్స్ అంటాం. ద ఎలిమెంట్స్ ఆఫ్ this series is called lanthanides. Lanthanides are rare earth metals అంటారు. rare earth ఎలిమెంట్స్ అండి. ఇది 4f సిరీస్. సీరియం నుంచి లుటేషియం. అలానే 5f సిరీస్. 5f సిరీస్ ఫ్రమ్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీరియం 58 రాసాం. థోరియం దట్ ఈజ్ ఈక్వల్ యాక్టినం 89 స్టూడెంట్స్. థోరియం 90. థోరియం టు థోరియం. సీరియం టు లుటేషియం. థోరియం టు లారెన్షియం. ఏమంటాం? లారెన్షియం. Z is equal to 103. The elements of this series are called actinides. The elements of this series is called actinides అంటారు. అలానే వీటి యొక్క ప్రాపర్టీస్ చూద్దాం స్టూడెంట్స్. ద ఎలిమెంట్స్ ఆర్ ప్లేస్డ్ bottom of the periodic table. These elements are placed bottom of the periodic table. It has two series of elements. Each series contains 14 elements. From cerium to lutetium. The elements of this series is called lanthanides, rare earth elements antam. 5f series from thorium to lawrencium. Thorium Z is equal to 90. Lawrencium Z is equal to atomic number anamata 103. This series is called actinides antam. So ఈ D block elements ని మనం ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కూడా అంటాం స్టూడెంట్స్. సో అన్ని D block elements లో చూసుకున్నట్టయితే దీని కంటిన్యూషన్ థోరియం అండ్ యురేనియం న్యాచురల్లీ అక్కరింగ్ ఎలిమెంట్స్.
thorium and uranium naturally occurring elements. అంటే ప్రాపర్టీస్ చూద్దాం. అన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్గా ఉంటాయి. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్గా ఉంటాయి. సో బ్లాక్ ఎలిమెంట్స్ని మనం ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ప్రాపర్టీస్ thorium and uranium naturally occurring elements. Properties thorium and uranium naturally occurring న్యాచురల్గా దొరుకుతాయి. ఇవి న్యాచురల్గా అక్కరింగ్ అవుతాయి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ మ్యాన్ మేడ్ అండ్ all elements are radioactive elements. All elements are radioactive elements. మనం బ్లాక్ ఎలిమెంట్స్ లో చూసుకున్నట్టయితే అన్ని రేడియోయాక్టివ్ ఎలిమెంట్స్ గానే ఉంటాయి. థోరియం అండ్ యురేనియం న్యాచురల్ గా దొరుకుతాయి. మిగిలిన ఎలిమెంట్స్ అనేవి మ్యాన్ మేడ్ గా ఉంటాయి. మ్యాన్ మేడ్ గా ప్రిపేర్ చేస్తారు. అన్ని ఎలిమెంట్స్ అనేవి రేడియోయాక్టివ్ ఎలిమెంట్స్. So black elements are called inner transition elements. ఇవి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ స్టూడెంట్స్. మనం ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం. అన్ని బ్లాక్స్ పీరియాడిక్ టేబుల్లో ఎస్ బ్లాక్ పీ బ్లాక్ ఎలాగ ఉంటాయో డ్రా చేద్దాం. సో మనం ఎస్ బ్లాక్ పీ బ్లాక్ ఫస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ సెషన్లో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ డిస్కస్ చేసుకున్నాం. డయాగ్రామ్ సో ఎస్ బ్లాక్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్లో నేను దీన్ని ఇలా చూపిస్తున్నాను. ఎస్ బ్లాక్. అలానే పీ బ్లాక్ రైట్ సైడ్ ఉంటుంది. సో ఇది ఎస్ బ్లాక్, ఇది పీ బ్లాక్. సో అలానే డి బ్లాక్. సో డి బ్లాక్ అనేది మధ్యలో ఉంటుంది అనమాట. ఎస్కి పీకి మధ్యలో ఉంటుంది. డి బ్లాక్ ఎలిమెంట్స్. వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కూడా అంటాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ బ్లాక్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను. బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అంటే ఈ పార్ట్ కట్ అయితే అనమాట. ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్ మనకి బాటమ్ వస్తాయి. పీరియాడిక్ టేబుల్ బాటమ్ వస్తాయి కాబట్టి ఇది ఎఫ్ బ్లాక్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కట్ అయిన పార్ట్ ఇక్కడ ఎఫ్ బ్లాక్ అనమాట. ఎఫ్ బ్లాక్. సో ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. S, P, D and F blocks in the periodic table.
టేబుల్. పీరియాడిక్ టేబుల్లో ఎస్పీడిఎఫ్ బ్లాక్స్. ఎస్ బ్లాక్ అంటే 1A 2A గ్రూప్ ఎలిమెంట్స్ వస్తాయి. పీ బ్లాక్ అంటే ఇవి 2 గ్రూప్స్గా ఉంటాయి, ఇవి 6 గ్రూప్స్గా ఉంటాయి. 3A నుంచి 7A, అలాగే ఇనర్టిక్ యాసిడ్స్ 0 గ్రూప్ వస్తుంది కాబట్టి 6 గ్రూప్స్. ఇవి 10 గ్రూప్స్గా ఉంటాయి, ఇవి మళ్ళీ 2 గ్రూప్స్గా ఉంటాయి. ఇది స్టూడెంట్స్. సో మనం బ్లాక్స్, సో టోటల్ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం పీరియాడిక్ ప్రాపర్టీస్, అయనైజేషన్ పొటెన్షియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.